నమస్కారం అండి. నా పేరు లక్ష్మి అండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో బ్రహ్మంగారు అచ్చమాంబకు చెప్పిన కాలజ్ఞానం కానీ, అలానే అన్నాజయ్య గారికి చెప్పిన కాలజ్ఞానం కానీ, నెక్స్ట్ నవాబుకి స్వామివారు చెప్పిన కాలజ్ఞానం అనేది ఉందండి. అది నేను పాయింట్స్ వైజ్గా మంచిగా నోట్స్లో నోట్ చేసుకొని, ఆ కాలజ్ఞానం మీకు విడిగా కాలజ్ఞానం వరకు ఉంటే పాయింట్స్ ఏదైనా ఉన్నా చూస్తారు. అవి స్టోరీలో మీరు విడివిడిగా చూస్తే కొంతమందికి ఇబ్బందిగా, విడిగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా విడిగా నోట్స్లో రాసి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని మొత్తం ఒక ప్లేలిస్ట్లో పెడుతున్నానండి. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం అని, అది మీకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఇలా నా టైం అనేది నేను వెచ్చించి చేశానండి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోస్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞానంలో మనకి నవాబునకు స్వామివారు చెప్పిన కాలజ్ఞానం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి. స్వామికి బనగానపల్లె నవాబు విందు. ఆ మరునాడు నవాబు గారు పంపించిన పూల పల్లకి నెక్కి శ్రీ వీరప్పయాచార్యుల వారు దేవుడికి బయలుదేరారు. వీరప్పయాచార్యుల వారంటే బ్రహ్మంగారి పేరు ముందు ఇదండి. దేవుడికి బయలుదేరారు, నవాబు దగ్గరికి బయలుదేరారండి బ్రహ్మంగారు. మంగళ తుర్యారావములతో ఆ పల్లకీపై బనగానపల్ల వీధులలో ఊరేగుతూ దేవుడికి చేరుకున్నారు. అంటే ఆ యొక్క నవాబు గారి యొక్క దర్బార్ దగ్గరకండి. దర్బార్లో ఉన్న నవాబు సింహాసనం దిగి స్వామివారికి ఎదురొచ్చి ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చోబెట్టి సకల మర్యాదలతో పూజించాడు. బనగానపల్లె నవాబుకి స్వామివారి మహత్యమును పరీక్షించాలన్న కోరిక కలిగి మాంస భక్ష్యములను ఒక పళ్ళెమునందు పెట్టి దానిపై పట్టు వస్త్రమును కప్పించి స్వామివారి ముందుంచి ఆరగించవలసినదని అర్థించాడు. అతని ఆంతర్యమెరిగిన స్వామి మందహాసమొనర్చి నీళ్లను సంప్రోక్షించి వస్త్రమును తొలగించగా మాంసభక్ష్యములకు బదులుగా ఆ పల్లెమందు ఫల పుష్ప మధుర భోజనములుండుట గాంచి నవాబు మిక్కిలి సిగ్గుపడి స్వామివారి పాదములపై పడి క్షమాభిక్ష నర్థించాడు. స్వామి, మీ దివ్య సందర్శన మాత్రముననే నాకు వైరాగ్య భావం మొదలైనది. మీ లీలలు చూచిన నాకు మీ సేవాభాగ్యం పొంది మీ శిష్యుడు కావలనని మనసైనది. నన్ను అనుగ్రహించండి, నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి. మీరు వ్రాయిచున్న కాలజ్ఞాన విశేషములను తెలిపి నన్ను చరితార్థుణ్ణి గావించండి అని ప్రార్థించాడు. నవాబునకు స్వామివారు చెప్పిన కాలజ్ఞానం. బనగానపల్లె నవాబు ప్రార్థన మన్నించిన వీరబ్రహ్మేంద్ర స్వామివారు నవాబుతో పాటు అక్కడున్న వారందరికీ ఈ విధంగా కాలజ్ఞానమును బోధించారు. 1. ఒక ఈత చెట్టు రాత్రిపూట నేలపై పడి పగటిపూట ఆకాశానికి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు గడిచిన తర్వాత శుద్ధ త్రయోదశి నాడు ఆ ఈత చెట్టు పడిపోతుంది. దానితో దేశమంతటా కరువులు సంభవిస్తాయి. 2. ఈ కలియుగంలో 5977వ సంవత్సరములో ధాతానామ సంవత్సరమందు మార్గశిర మాసము నుండి ఈశ్వరనామ సంవత్సర మాఘమాసం మధ్య గోల్కొండ, వినుకొండ, కొండవీడు, నెల్లూరు, బళ్ళారి, గుంటూరు, మునివడుగు, గుత్తి, తాడిపత్తి, ఈతముక్కల, మంగళగిరి, బెజవాడ, కర్నూలు, ఖమ్మం, మార్కాపురం, కంచి, చెన్నాపట్నం, మైసూరు, తంజావూరు, పుష్పగిరి వంటి తావులందు రూకకు చిట్టెడు బియ్యం అమ్మబడును. 3. అరికాలి మంట తలకెక్కి ప్రజలు బాధతో అరచి చనిపోతారు. 4. అన్ని కులముల వారు మేక కసరును తింటారు. 5. ఆచారాలు నశిస్తాయి, అనాచారం పెచ్చు పెరిగిపోతుంది. 6. వావి వరసలు తారతమ్యాలు మంట కలిసిపోతాయి. 7. ఒకరి శ్రమ ఇంకొకరి పాలవుతుంది. 8. కామక్రోధములు మితిమీరిపోతాయి, ధర్మం నశించిపోతుంది. 9. మీ గ్రామమందు ఒక చిత్రము జరుగుతుంది. అచ్చమ్మ గారి వంశమునందు ఒక్కరు కూడా ఉండరు. 10. కాలజ్ఞానమును పూడ్చిన పాతరపై మొలిచిన చింత చెట్టున నేను వీరభోగ వసంతరాయలనై వచ్చుటకు ముందు చేమంతులు
పుయ్యును. 11వది బనగానపల్ల జుర్రేరు పొంగి 3 వంతులు నాశనమైపోతుంది. 12వది నవాబు పరిపాలన నశించిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది. 13వది అచ్చమ్మగారు కట్టించిన మఠములో శివలింగమునకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు పూజలు జరుగుతాయి. స్వామివారు అంతవరకు బోధించి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి. వాటిని చెప్పుటకు సమయం చాలదు. నన్ను భక్తి శ్రద్ధలతో పూజించండి, మీకు శుభం జరుగుతుంది అని చెప్పారు. నవాబు అమితానంద భరితుడై 50 ఎకరాల భూమిని ఆ మఠానికి వ్రాసి ఇచ్చాడు. స్వామివారు ఆ మఠంలోనే 23 సంవత్సరములు నివసించారు. ఇది అండి మనకి బ్రహ్మంగారు చెప్పిన నవాబునకు స్వామివారు చెప్పిన కాలజ్ఞానం అండి. ఇది వచ్చేసి మీకు విడిగా ఇలా నోట్స్లో నోట్ చేసి చెప్తే క్లియర్గా అర్థమవుద్దని ఉద్దేశంతో నేను ఇలా మంచిగా పాయింట్స్ వైజ్గా నేను అప్లోడ్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ ఉపయోగించుకుంటారని, అలానే ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి బ్రహ్మంగారు ఏం చెప్పారో ఈ వీడియోల్లో వాళ్ళకు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇది భక్తి ఛానల్ కాబట్టి త్వరగా మానిటైజేషన్కి వెళ్ళాలంటే టైం పడుతుందండి, అది నాకు కూడా తెలుసు. కానీ నేనేంటంటే దేవుళ్ళ యొక్క కంటెంట్ అనేది నేను ఇంట్లో కూర్చొని, కొంతమందికి తెలియదు కదండి, అందరికీ అన్ని పుస్తకాలు ఉంటాయా అంటే మనం చెప్పలేము. నా దగ్గర మంచిగా బ్రహ్మంగారి కాలజ్ఞానం పుస్తకం మా పిన్ని వాళ్ళ ఇంట్లో నేను యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నానని చెప్పి నేను తెచ్చుకున్నానండి. అది మీకు ఉపయోగపడుతుంది. అది నా దగ్గరది కూడా కాదండి, అది మా పిన్ని వాళ్ళది. అది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీకు నేను వీడియోలు తీసి అనేది పెడుతున్నాను. అందరూ బుక్స్ తెచ్చుకుంటారండి, కానీ కొంతమందికి అవి మిస్టేక్స్ పోతాయి అని, చదువుకోవటం రాదు కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళైనా పిల్లలకైనా ఒత్తులు పొల్లులు అనేవి పోతాయని ఉద్దేశంతో నేను ఇలా పారాయణం రూపంలో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఇది మీకు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు, ఎవరెవరికి ఏం చెప్పారు అని విడివిడిగా కూడా నేను ఒక ప్లేలిస్ట్ అన్నది స్టోర్ చేసి ఉందండి నా యొక్క ఛానల్లో. మీరు అది చూస్తారని, మంచిగా ఈ వీడియోస్ ఉపయోగించుకుంటారని, మనకి కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏం చెప్పారు, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఉంటాయండి. మీరు ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని, మీకు ఏదన్నా ఇంకా దేవుళ్ళ కంటెంట్ కూడా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. ఏమైనా వీడియోలు కావాలన్నా నేను చేస్తానండి. ఎవరో ఒకళ్ళు గరుడ పురాణం అనేది అడిగారండి, అది నేను తర్వాత నా దగ్గర కొంచెం నాకు వీలున్న సమయం ఉన్నప్పుడు అది కూడా నేను ఆ బుక్ పర్చేజ్ చేసి గరుడ పురాణం కూడా అప్లోడ్ చేస్తానండి. కావాల్సిన వాళ్ళు అది కూడా చూడొచ్చు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మణ్య స్వామికి జై. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.